వెల్కమ్ టు మై ఛానల్ బీఎస్సీ డిగ్రీ సిమ్మ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. ఆల్రెడీ మీకు 77 ప్రాబ్లమ్ 78 ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. f of x is equal to x 0 less than x less than 4. ఇవన్నీ ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ 92 ప్రాబ్లమ్స్ వరకు సేమ్ మోడల్ క్వశ్చన్స్ అన్ని ప్రాబ్లమ్స్ మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, find the finite Fourier sine and cosine transforms of f of x is equal to x. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ సమ్. అన్ని ప్రాబ్లమ్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ జాగ్రత్తగా ఉంటే చాలు. ఈ చాప్టర్లో ఆన్సర్లు ఎవరైతే తెప్పించుకుంటారో వాళ్ళకి మాత్రమే ఫుల్ మార్క్స్ అయితే వస్తాయి. ఆన్సర్లు అయితే ఎవరికైతే మిస్టేక్స్ అయితే పోతాయో వాళ్ళైతే మార్క్స్ అయితే కోల్పోతారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు మనసులో గుర్తుపెట్టుకోండి. చూడండి, నేను రెండు ఫార్ములాలు చెప్పాను. ఫైనైట్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్, ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్, రెండు ఫార్ములాస్ మీరు నీట్గా నేర్చుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్. చూడండి, రెండు ఫార్ములాస్ నేర్చుకోండి చాలు, సింపుల్గా వచ్చేస్తాయి. ఇంటిగ్రల్ 0 to L f of x ఇంటూ సైన్ n పై x బై L ఇంటూ dx. చూడండి, ప్రాబ్లంలో ఎప్పుడైతే ఇంటర్వల్స్ ఇవ్వలేదో మీరు తక్షణమే 0 to π అని తీసుకోండి. ఇంటర్వల్స్ ఇవ్వనప్పుడు ఇది మీరు చాలా జాగ్రత్తగా, అందరూ చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఇంటర్వల్స్ ఇవ్వలేదని ప్రాబ్లం చేయట్లేదు. ఇంటర్వల్ ఇవ్వనప్పుడు మీరు తీసుకోండి 0 to π, ఓకేనా? అదే ఫైనైట్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే మీరు ఏంది ఫార్ములా? సైన్ అన్నప్పుడు ఫోరియర్ సైన్ అన్నప్పుడు సైన్లో రావాలి. ఫోరియర్ కాస్ అన్నప్పుడు కొసైన్ అన్నప్పుడు మీరు కాసుల్లో అయితే రాసుకోవాలి. ఎఫ్సి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to L ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ n పై ఎక్స్ బై L ఇంటూ dx. చూడండి, ఈ రెండు ఫార్ములాస్తో నేను ప్రాబ్లం చేస్తున్నాను. విత్ ఐలెట్ ఫార్ములా రావాలి. నేను ఐలెట్ ఫార్ములా చాలా సందర్భాల్లో చెప్పాను. ఇక్కడ 0 to L అన్నాడు కాబట్టి 0 to L అంటే 0 అంటే 0నేమ్మా, L అంటే పై తీసుకోండి. ఐలెట్ ఫార్ములా అప్లై చేసి నీట్గా అయితే చేసుకోవాలి. సింపుల్గా వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, చూడండి, ఫస్ట్ నేను ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ చేస్తాను. 10 మార్క్స్ క్వశ్చన్స్ లేదా 5 మార్క్స్ క్వశ్చన్. ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to L అంటే ఎంతమ్మా? ఫస్ట్ నీట్గా ఫార్ములా రాసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ n పై ఎక్స్ ఇంటూ n పై ఎక్స్ బై L ఇంటూ dx. ఇంటర్వల్స్ ఇవ్వనప్పుడు చెప్పాను L అంటే పై తీసుకోండి అని. ఇంటిగ్రల్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఇచ్చాడు? ఎక్స్ ఇచ్చాడు. చూడండి ఒకసారి, సైన్ n పై ఎక్స్, L అంటే ఎంతమా? పై ఇంటూ dx. ఇక్కడ పై అయితే క్యాన్సిల్ చేసుకోండి. చూడండి, ఇంటిగ్రల్ 0 to π ఎక్స్ సైన్ nx ఇంటూ dx. క్యాలిక్యులేషన్ పార్ట్ మీరు నీట్గా నిదానంగా చేయండి ఫాస్ట్గా. మీరు తొందరపడి మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఫాస్ట్గా చేస్తే మిస్టేక్స్ వస్తాయి, జాగ్రత్తగా చేసుకోవాలి.
యు ఆల్జీబ్రాయిక్ ఫంక్షను వి అనేది ట్రిగ్నామెట్రిక్ ఫంక్షను చాలా సందర్భాల్లో చెప్పాను. ఐ అంటే ఇన్వర్స్ అని, ఎల్ అంటే లాగరిథమిక్ అని, ఏ అంటే ఆల్జీబ్రాయిక్ అని, టీ అంటే ట్రిగ్నామెట్రిక్ అని, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. చూడండి ఏంది ఫార్ములా, ఒకసారి నీట్గా ఫార్ములా కూడా రాసుకోండి. ఇంటిగ్రల్ యువిడిఎక్స్ ఫార్ములా అమ్మా. ఏంది ఫార్ములా? యు ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ విడిఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ యు హోల్ డిఎక్స్. ఇది ఫార్ములా. ఫార్ములా అయితే తెలుసుకున్నారు. నీట్గా అయితే మీరు అప్లై చేయాలి ఫార్ములాతో. చూడండి ఎలా చేస్తాను. యు అంటే ఎంతమా? ఎక్స్ ఇంటిగ్రల్ 0 to π. వి అంటే ఎంత? సైన్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్, ఫార్ములాలో ఏముంది? మైనస్ ఉంది. ఇంటిగ్రల్ 0 to π ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే ఇది సైన్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ మా డి బై డిఎక్స్ ఆఫ్ యు అంటే ఎక్స్ ఇంటూ హోల్ డిఎక్స్. చూడండి ఎక్స్ సైన్ చేస్తే మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1. లిమిట్స్ 0 to π ఇలా ఇవ్వండి లిమిట్స్. మైనస్ ఇంటిగ్రల్ 0 to π సైన్ చేస్తే మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 ఇంటూ డిఎక్స్. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కూడా సబ్స్టిట్యూట్ చేసుకోండి మా. కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి, ఒక స్టెప్ రాసుకోండి, ఏం కాదు. మైనస్ 1/n ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ లిమిట్స్ 0 to π మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/n ఇంటిగ్రల్ 0 to π కాస్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అయితే సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ 1/n అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి మా. పై కాస్ ఎన్ పై లోయర్ లిమిట్ 0 ఇంటూ సంథింగ్ వాల్యూ 0 ఎనీథింగ్ 0 ఇంటూ ఎనీథింగ్ వాల్యూ 0 ఇంటూ కాస్ ఎన్ఎక్స్ ఎంత? 0నే కదమ్మా. అట్లా ప్లస్ 1/n కాస్ చేస్తే ఎంత? సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ రావాలి మా. లిమిట్స్ 0 to π. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. మైనస్ 1/n పై కాస్ ఎన్ పై ఎంత? మైనస్ 1 హోల్ పవర్ ఎన్ నేర్చుకోవాలి. ప్లస్ 1/n ఇంటూ ఎన్ స్క్వేర్ కాన్స్టెంట్ వాల్యూ బయట రాస్తున్నాను. సైన్ ఎన్ ఎక్స్ ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి మా. సైన్ 0. చూడండి మైనస్ π/n మైనస్ 1 హోల్ పవర్ n ప్లస్ 1/n స్క్వేర్ సైన్ n పై 0 సైన్ 0 0. టోటల్గా ఆన్సర్ మైనస్ π/n మైనస్ 1 హోల్ పవర్ n. ఇక్కడ దాకా చేసి వదిలేయచ్చు, లేదంటే మీరు చేయొచ్చు. ఎలా చేయాలి? ఇప్పుడు n ప్లేస్లో మీరు 0 సబ్స్టిట్యూట్ చేసుకోగలిగితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎఫ్ఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుద్దిమా? ఇప్పుడు మీరు n ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొచ్చింది? ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ 1 అంటే మైనస్ π/n అయితే వచ్చింది.
చూడండి n ప్లేస్లో 1 తీసుకోండి, ఏమొస్తుందో ఒకసారి చెక్ చేయండి. f ఆఫ్ x అంటే n ప్లేస్లో 1 తీసుకుంటే -π/n -1 హోల్ పవర్ 1 అంటే ఏమవుద్ది, -1 × -1 ప్లస్ π/n. అట్లా మీకు ఆల్టర్నేటివ్ వాల్యూస్ అయితే వస్తాయి కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 2 మీరు ఇలా అండ్ సో ఆన్ అని రాస్తే సరిపోద్ది. వేర్ n ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి మీరు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు -π/n, n ఈజ్ ఈక్వల్ టు 0, వేర్ n ఈజ్ ఈక్వల్ టు 1, f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు π/n. ఇలా మీరు రాసుకోవాలి. ఇప్పుడు మీరు ఫైనైట్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఎలా చేయాలి చూడండి. ఫైనైట్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ అన్నాను. ప్రాబ్లంలో ఇచ్చేస్తున్నాడు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x అని. ఇంటర్వల్స్ ఇవ్వలేదు కాబట్టి నేను తీసుకున్నాను 0 లెస్ దాన్ x లెస్ దాన్ π. చూడండి, ఫైనైట్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్స్ ఏంటి ఫార్ములా, ఒకసారి ఫార్ములా నీట్గా రాసుకోండి మా. ఇంటిగ్రల్ 0 to L f ఆఫ్ x ఇంటూ cos n/x బై L ఇంటూ dx. ఇది ఫార్ములా. వేర్ L ఈజ్ ఈక్వల్ టు 0 to π అని తెలుసుకోండి. 0 లెస్ దాన్ x లెస్ దాన్ L. L అంటే π అంటే 0 to π f ఆఫ్ x అంటే ఎంతమా x cos n/x L అంటే π ఇంటూ dx. π క్యాన్సిల్. ఇంటిగ్రల్ 0 to π x ఇంటూ cos nx ఇంటూ dx. హైలైట్ ఫార్ములా అని చెప్తున్నాను. ఏంది హైలైట్ ఫార్ములా? హైలైట్ ఫార్ములా ప్రతి ఒక్కరికి రావాలి మా. I అంటే ఇన్వర్స్ అని, L అంటే లాగరిథమిక్ అని, A అంటే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ అని, T అంటే ట్రిగ్నామెట్రిక్ అని, E అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అని. ఒకసారి ఫార్ములా అయితే నీట్గా రాసుకోండి. ఇంటిగ్రల్ UVdx ఫార్ములా U ఇంటిగ్రల్ VdX మైనస్ ఇంటిగ్రల్ VdX ఇంటూ d/dx ఆఫ్ U హోల్ dx. ఈ ఫార్ములా ప్రకారం నీట్గా ఫార్ములా మనం సెట్ చేసుకోవాలి. ఎలా చూడండి, x అనేది ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ U తీసుకుంటున్నాను, కాస్ nx అని V తీసుకుంటున్నాను. ఎందుకు V తీసుకోవాలి? ఇది ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ కాబట్టి. ఓకే, ఒకసారి చెక్ చేయి చూడండి. మా ఫార్ములా అప్లై చేయండి. U అంటే x, ఇంటిగ్రల్ VdX అంటే అది కాస్ nx ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ లిమిట్స్ 0 to π ఇంటిగ్రల్ 0 to π ఇంటిగ్రల్ కాస్ nx ఇంటూ dx d/dx ఆఫ్ U అంటే x హోల్ dx. అది చూడండి. కాస్ nx చేస్తే ఏమవుద్ది మా, సైన్ nx/n లిమిట్స్ 0 to π మైనస్ ఇంటిగ్రల్ 0 to π కాస్ చేస్తే సైన్ nx/n d/dx ఆఫ్ x వాల్యూ 1 ఇంటూ dx. చూడండి, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అయితే సబ్స్టిట్యూట్ చేయండి.
1/n కాన్స్టెంట్ బయట రాసుకోండి మా, స్టెప్ రాసుకోండి నీట్గా. ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ లిమిట్స్ 0 to π -1/n సైన్ చేస్తే ఏమవుద్ది మా, మైనస్ కాస్ nx/n లిమిట్స్ 0 to π. అంటే 1/n అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, పై సైన్ nπ ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 0 ఇంటూ సైన్ nx 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/n² కాస్ nx లిమిట్స్ 0 to πn. సైన్ nπ ఎంతమా, వాల్యూ 0 మా. చూడండి 1/n². సైన్ nπ ఎలా వచ్చింది 0? ఒకసారి మళ్ళీ చెప్తాను. మీరు ఇది సైన్ థీటా పై 2π 3π అండ్ సో ఆన్ nπ ఇలా ఒక టేబుల్ అయితే గీసుకోండి. సైన్ థీటా ప్లస్లో పై పెడితే 0, సైన్ 2π 0, సైన్ 3π 0, సైన్ nπ కూడా 0 అని. సైన్లో పైలు వస్తే మా సైన్ 1000π 0, సైన్ 10,000π 0 అట్లా ఏ వాల్యూ అయినా సైన్లో 0 వస్తుంది మా. అదే మీరు కాసుల్లో ఒకసారి చెక్ చేయండి. కాస్ π, కాస్ 2π, కాస్ 3π అండ్ సో ఆన్ nπ. ఇక్కడ చూడండి, కాసుల్లో మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. కాసుల్లో ఆడ్ నెంబర్ వస్తే -1 అని, ఈవెన్ నెంబర్ వస్తే +1. ఆడ్ నెంబర్ వస్తే -1, ఈవెన్ నెంబర్ వస్తే కాస్ nπ అంటే ఎంత అంటే n ప్లేస్లో మైనస్ అంటే +1 తీసుకోవచ్చు, ఆడ్ నెంబర్ తీసుకోవచ్చు, ఈవెన్ నెంబర్ తీసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక్కటి మాత్రం -1/n అయితే రాసుకోవాలి. ఇలా మీరు సైన్ 9999π అనుకోండి, అది ఆడ్ నెంబర్ కాబట్టి -1/n అట్లా. 9998 అది ఈవెన్ నెంబర్ కాబట్టి మీరు 1/n అంటే 1 అలా రాసుకోవచ్చు. ఇప్పుడు కాస్ nx అంటే కాస్ nπ అప్పర్ లిమిట్ ఎక్స్ ప్లేస్లో పై కాస్ 0. కాస్ nπ ఎంత, కాస్ nπ ఎంత 1/n² కాస్ nπ -1/n కాస్ 0 1. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. n ప్లేస్లో మీరు 0 తీసుకోగలిగితే fc ఆఫ్ f(x) ఏమవుతుంది అంటే ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ 1 అంటే 1 - 1 అంటే 0 అయితే వచ్చింది మా. ఎనీథింగ్ n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. fc ఆఫ్ f(x) ఏమవుతుంది ఒకసారి చెక్ చేయండి చాలు. 1 సబ్స్టిట్యూట్ చేయండి, -1 - 1 -2/n² అయితే వచ్చింది. ఇలా మీకు ఇలా ఆల్టర్నేటివ్గా వస్తాయి. n = 2, 3, 4 అండ్ సో ఆన్. 0 1 ఆల్టర్నేటివ్ -2/n², 0 1 అట్లా వస్తూ ఉంటాయమ్మా. n ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వాల్యూ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. ఓకేనా. n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుద్ది మళ్ళీ 0 వచ్చేస్తుంది అట్లా. ఎందుకు 1 - 1 అట్లా. అదే ఇక్కడ చూడండి మా, ప్రాబ్లంలో n ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, fs ఆఫ్ f(x)లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. fs ఆఫ్ అడగడు, ఇస్తే మనం చేయాలి. fs ఆఫ్ f(x) ఎంత, ఇంటిగ్రల్ 0 to π x sin nx into dx.
ఇప్పుడు మీరు ఎన్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే అదే మీకు కాసుల్లో మీ కాస్ జీరో వాల్యూ 1 అయిపోద్ది. అప్పుడు మీకు సెట్ కాదు ఫార్ములా. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి మాట. ఎన్ ప్లేస్లో ఎప్పుడైతే మీరు జీరో సబ్స్టిట్యూట్ చేయగలుగుతారో అప్పుడు మీరు ఎక్స్ సైన్ ఎన్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ జీరో ఇంటూ డిఎక్స్, సైన్ జీరో వాల్యూ జీరో మా ఇంటిగ్రల్ 0 to π సైన్ జీరో జీరో ఇంటూ డిఎక్స్ మీకు వాల్యూ అయితే 0 అయితే వచ్చింది. కాబట్టి మీరు ఎలా చేయాలి? ఎన్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్లో వాల్యూ అయితే మీకు 0 అయితే వచ్చేసింది. ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్స్లో అదే మీకు ఎన్ ప్లేస్లో ఇలా 0 1 2 3 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇలా మీకు -2/n² లైన్స్ మీకు ఫామ్ అయినాయమ్మా. మీరు ప్రాబ్లమ్స్ అయితే ఎలా చేసుకోండి. ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.